ఎవరి జీవితంలోనైనా సరే అంటే ఒక వ్యక్తి యొక్క జీవన ప్రయాణంలో మన ప్రమేయం లేకుండా, మనకు సంబంధం లేకుండా, మన అంచనాలకు అందకుండా అంటే మన ఎక్స్‌పెక్టేషన్స్ అందకుండా అంటే ఎక్స్‌పెక్ట్ చేయకుండా కొన్ని అవాంతరాలు, ఆటంకాలు, అవరోధాలు, కొన్ని ఒడిదుడుకులు అనేటివి ఎదురవ్వడము అనేది సహజమే. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఎదురు దెబ్బలు తినాల్సొస్తుంటది. అయితే ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఏంటి అంటే మనం కాస్త మనోబలంతోటి, ధైర్యంతో, సహనంతో వాటిని అధిగమించి, వాటిని ఫేస్ చేసి మళ్ళీ అడుగు ముందుకేస్తే మన జీవితం ముందుకు సాగిపోతది. కానీ మనకంటూ ఒక ప్రణాళిక లేకుండా, మనకంటూ ఒక స్పష్టమైన ఆలోచన లేకుండా, మన జీవితం పట్ల స్పష్టమైన వైఖరి లేకుండా, మనకంటూ ఒక లక్ష్యం లేకుండా, మన దృక్పథంలో ఒక క్లారిటీ లేకుండా, మనం వేసే అడుగుల వలన నిరంతరం మన కాంపౌండ్‌లోకి మనమే సమస్యలని, కష్టాలని ఆహ్వానిస్తుంటాం. అంటే కేవలం మన ప్రవర్తన, మన వల్ల మనమే సమస్యలను ఆహ్వానిస్తుంటాం. ఈ విషయం చాలామందికి తెలీదు. చాలా సమస్యలకి, చాలా కష్టాలకి మనమే మూల కేంద్రం. మనకి మనమే మూల కేంద్రం. కానీ ఇలా అడుగులేస్తాము, ఇలా ఆలోచించకుండా చేయడం వలన కలిగేటువంటి పనుల వలన మనకే సమస్యలు వస్తుంటాయి. అంటే మన ఆలోచన విధానము, మనం తీసుకున్న నిర్ణయాల వలనే మనకే సమస్యలు వస్తుంటాయి. కానీ అప్పటిదాకా మనం ఆలోచించాం మనం ఏం చేస్తున్నాము అనేది. కానీ సమస్యలు రాగానే మాత్రం మనం దేవుడి వైపు చూస్తాము, అమ్మా నాన్నల వైపు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీ వల్లే మాకు సమస్యలు వచ్చాయని. భగవంతుని నిందించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడా నాలాంటి మంచి వాళ్ళకి సమస్యలు ఎందుకు అని. కొంతమంది చుట్టుపక్కల పరిస్థితులపైన, పరిసరాలపైన, తోబుట్టువులపైన, ఫ్రెండ్స్ పైన ఇలా వీళ్ళ వల్లనే నాకు వచ్చిందని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నిజానికి మనం అనుభవించేటటువంటి సమస్యలలో, కష్టాలలో ఎక్కువ కష్టాలకి, ఎక్కువ సమస్యలకి, ఎక్కువ ప్రాబ్లమ్స్కి సెంటర్ పాయింట్ ఎక్కడ అంటే మన బ్రెయినే, మన మెదడు. మనం తీసుకున్న నిర్ణయాలు, మనం ఆలోచించే విధానం, మనకి ప్రణాళిక లేకపోవడం. చాలామంది అంటుండొచ్చు ప్రతి విషయాన్ని ప్రణాళిక ప్రకారం ఎలా చేయగలుగుతాము, అది సాధ్యం కాదు కదా అని. కానీ నిజంగా ప్రతిరోజు మనం ఏం చేయబోతున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏ అడుగులు వేస్తున్నాము, ఏ దిశలో ప్రయాణిస్తున్నాము, మనం ఎలా మాట్లాడుతున్నాము, ఒకవేళ ఎదుటి వాళ్ళు ఏదన్నా మాట్లాడితే దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము, కంప్లీట్గా వీటిలోనే ఈ ఆలోచన ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లిస్ట్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడి నుంచే మనకి సమస్యనా సంతోషమా అనేది జనరేట్ అవుతాయి. అంటే మనం తీసుకునే దాన్ని బట్టి, మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన జీవితం, కొంతమంది జీవితం చూడండి ఇట్లా సాఫీగా సాగిపోతుంటుంది, ఏ సమస్యలు ఉండవు. నిజంగా చెప్పాలి అంటే సమాజాన్ని బాగా చదవాలి, మనస్తత్వాలని, చుట్టుపక్కల ఉన్నటువంటి జీవన విధానాలని వాళ్ళ జీవితాలలోకి తొంగి చూడటము అంటే వాళ్ళ జీవితంలోకి ఇంటర్ఫీర్ అయిపోయి వాళ్ళ లైఫ్లోకి మనం ఇన్వాల్వ్ కావడం కాదు. జస్ట్ మనం స్టడీ చేస్తూ ఉండాలి. అలా స్టడీ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంటుంది కొంతమంది లైఫ్ ఇలా పూలదారిలాగా సాగిపోతుంటుంది. కొంతమందిని చూస్తే వీళ్ళకి కష్టం అంటే డెఫినేషన్ తెలియదేమో, వీళ్ళకి సమస్య అంటే డెఫినేషన్ తెలియదేమో అన్నంత సాఫీగా సాగిపోతుంటుంది. అఫ్కోర్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, సమస్యలు అనేవి అందరికీ వస్తాయి, అది వేరే విషయం. కానీ ఎవరి మనసుకి వాళ్ళు ఆలోచిస్తే ఈ సమస్య నాకే వచ్చింది, నాలాంటి వాళ్ళకే వచ్చింది అని అనుకునే వాళ్ళకి అలాంటి సమస్యలు ఎదుటి వాళ్ళలో కనపడకపోవచ్చు. అబ్బా వీళ్ళ జీవితం ఏంటి ఇంత హ్యాపీగా సాగిపోతుంది అనిపిస్తుండొచ్చు. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి మనకి తేడా. సో కొంతమందికి ఏమో జీవితం అనేది గోల్డెన్ స్పూన్, అంటే పుట్టడమే బంగారు స్పూన్తో పుట్టిన వాళ్ళు ఉంటే, కొంతమందికి జీవితమే వడ్డించిన విస్తరి కావచ్చు. అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి అమర్చినటువంటి విధానం వల్ల వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుండొచ్చు. ఇక కొంతమందికి ఇంకా మన అందరం వాడుకున్నటువంటి భాషలో అదృష్టము అంటారు చూసారా, అంటే వాళ్ళ ఇక్కడ మన ప్రమేయంతో మనకి ఎలా సమస్యలు వస్తాయో వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళు కష్టపడకుండా వాళ్ళ జీవితంలో సుఖశాంతులు వచ్చి చేరుతుండొచ్చు. వాటి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే అది వాళ్ళకి సంబంధం లేని విషయం. ఏ మనిషి అయినా సరే కష్టపడి కొని తెచ్చుకునేటివి రెండు ఉంటాయి, ఒకటి సుఖము, సంతోషము. అంటే ఒకటి సుఖ సంతోషాలు ఒకటైతే, రెండోది కష్టాలు, కన్నీళ్ళు. సుఖ సంతోషాలు కష్టపడి తెచ్చుకునేటివే, కష్టాలు, కన్నీళ్ళు కూడా మనం కష్టపడి తెచ్చుకునేటివే. ఇక్కడ ఏంటి అంటే మన లైఫ్ మనం ఆలోచించం ఇదంతా జరిగినంతసేపు మన జీవితంలో ఎదురయ్యే ప్రతిదానికి మనమే కారణము అని.
ఆలోచించే సమయానికి జీవితం గడిచిపోతుంది. అప్పుడు రియలైజేషన్ అయినా కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళీ కాలం వెనక్కి తిరిగి రాదు. మళ్ళీ మనం వెనక్కి పోలేము. మళ్ళీ ఆ గడిచిపోయిన దాన్ని, కోల్పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోలేము. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు కొన్నిటికి అడ్జస్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని మన దగ్గర లేకపోయినా ఓర్చుకోవాలి, కొన్ని మన దగ్గర లేకపోయినా అడ్జస్ట్ కావాలి. ఎందుకు అంటే ఫ్యూచర్లో సంతోషం కోసం. కొన్ని మన దగ్గర లేకపోయినా పర్వాలేదు, కానీ సంతోషం లేకపోతే, మనము వస్తువులన్నీ ఉండి లగ్జరీ లైఫ్ ఉండి చుట్టూ జీవితం అంతా రంగులమయంగా ఉండి అసలు మనసులో సంతోషం అనేది లేకపోతే అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ముందు మనకి మానసికంగా ఏ గందరగోళం లేకుండా ప్రకృతిని ఆస్వాదించేంత మనసు నీ దగ్గర ఉందా? అంటే లోపల ఎలాంటి అలజడి లేకుండా నువ్వు ప్రకృతిని నిరంతరం చూస్తూ ఎంజాయ్ చేయగలుగుతున్నావు అంటే నీకు సమస్యలు లేవు అని అర్థం. నిరంతరము చుట్టుపక్కల వాళ్ళతో మనం మమేకం కాగలుగుతున్నాం ఎలాంటి అలజడి లేకుండా అంటే మనం సంతోషంగా ఉన్నట్టు లెక్క. బట్ చాలామందిని చేసే విషయం ఏంటి అంటే, లోపల అంతర్యుద్ధాలు జరుగుతుంటాయి, ఇంటర్నల్గా అంతర్యుద్ధాలు జరుగుతుంటాయి, బయటికి నవ్వుతూ ఉంటాం. లోపల అంతర్యుద్ధాలు జరుగుతుంటాయి, బయటికి నేచర్ని చూస్తూ ఉంటాం. అంటే ఆ నేచర్ని చూసేటప్పుడు మనకు అనిపిస్తుంటుంది, అరే దీన్ని చూసి నేను ఆస్వాదించలేకపోతున్నానే అని. బయటకు వాళ్ళకు మాత్రం మనం హ్యాపీగా ఉన్నట్టుగా కనపడుతుంటాం. సో గుర్తుపెట్టుకోండి, బయట జరిగే అంతర్యుద్ధాలకి ఎదుటి వాళ్ళతో సంబంధం ఉంటుండొచ్చేమో, కానీ మన అంతరాత్మలో జరిగే అంతర్యుద్ధాలకి మాత్రం మనమే కారణభూతం. అందుకని ప్రతి విషయం పట్ల ఆలోచించండి, ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని కొనసాగించండి. మనం వేసే ప్రతి అడుగు కూడా దీనివల్ల రాబోయే ప్రమాదం ఏంటి, దీనివల్ల రాబోయే సంతోషాలు ఏంటి అనేటివి ఆలోచించండి. మ్యాక్సిమం మనం ఇలా ఉండగలగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఒక కష్టం నుంచి బయటపడాలి అంటే మనము కొన్ని మన మనస్తత్వ లోపం వలన మనం తీసుకున్న నిర్ణయాల వలన ఒక కష్టంలో కూరుకొని పోయాము, ఒక సమస్యలో కూరుకొని పోయాము అంటే ఏమో తెలీదు మనకి. ఆ సమస్య నుంచి బయటపడేసరికి మన జీవితం అయిపోతుందేమో, ఆ కష్టం నుంచి బయటపడేసరికి మనం ఎన్నో కోల్పోతామేమో. కాబట్టి సమస్యలు వచ్చాక వాటి నుంచి బయటపడేసరికి మనం ఎన్నో కోల్పోయే కంటే అసలు సమస్యలు మనకు రాకుండా మనం చూసుకోవడం మన బాధ్యత కదా. ఎవరో వచ్చి ఎవరో మనకి సమస్యలని, కష్టాలని మన కాంపౌండ్లోకి రాకుండా చూడడం కాదు, ముందు మన కాంపౌండ్లోకి మనం రాకుండా చూసుకోవాలి. అది ఎవరి బాధ్యత కాదు, మన బాధ్యతే. మరి ఇలా ఉండాలి అంటే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నాను, నేను కూడా నాకు తెలియకుండా కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. దానివల్ల నేను కొన్ని రిజల్ట్స్ని చాలా రోజులు నేను ఫేస్ చేసి ఉండొచ్చు. అంటే మిస్టేక్స్ అంటే తీసుకునే నిర్ణయాలు తెలిసి మిస్టేక్స్ అయితే నేను చేయలేదమ్మా. నేను హార్ట్ఫుల్గా చెప్పే విషయమే, నేను ఎప్పటికైనా నేను మనస్ఫూర్తిగా చెప్పగలిగే విషయం ఒకటి ఏంటిది అంటే, నేను ఎప్పుడు కూడా చిన్నది కూడా తెలిసి మిస్టేక్ అయితే చేయలే. తెలియక చేసిన మిస్టేక్స్ కూడా ఎదుటి వాళ్ళకి నష్టం జరగలేదు, నాకే నష్టం జరిగింది నిజంగా చెప్పాలి అంటే. అంటే కొన్ని విషయాలలో నేను కొన్ని సందర్భాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉంటాయి చూసారా, కొన్ని సందర్భాల్లో నేను చూపించినటువంటి స్పందన అనేది ఉంటే చూసారా, ముఖ్యంగా నా ప్రాబ్లమ్స్ నాకు ఎక్కువగా వచ్చింది అయ్యో అనుకున్నటువంటి నా మనస్తత్వం వల్లనే నాకు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు అనిపిస్తుంది పలానా సందర్భంలో నేను అలా అంతగా అతిగా స్పందించకుండా ఉండాల్సిందినేమో అని నాకు కొన్ని సందర్భాల్లో మనం కొన్ని కోల్పోయాక అనిపిస్తుంది. అలా నేను కూడా కొన్ని విషయాలలో నేను అలా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇలా చెప్పగలుగుతున్నాను. ఇవేవో పుస్తకాలు చదివి చెప్పిన విషయాలు కాదు ఇక్కడ. కాబట్టి మనం ప్రతి విషయంలో ముందే జాగ్రత్త పడి, ప్రతి ఆలోచనలో ముందే జాగ్రత్త పడితే మనకి సమస్యలు అనేటివి మ్యాక్సిమం రావు. ఏ విషయానికైనా అతిగా స్పందించకండి, ఎవరేదన్నా అన్నా కూడా అతిగా ఫీల్ అవ్వకండి. అలా ఫీల్ కావడం వలన మనం ఎక్కువ నష్టం చేసుకుంటాం. ఆ ఫీలింగ్స్ని మైండ్ నిండా పోస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన వాటి మీద మనం ఫోకస్ చేయలేం. మ్యాక్సిమం నాకు తెలిసిన విషయం ఒక్కటే, ఈ ప్రపంచంలో ఇన్ని సంవత్సరాలలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, అనవసర మాటలని మనం మైండ్కి ఎక్కించుకోకూడదు అనేది నేను స్పష్టంగా నేర్చుకున్నాను. రెండవది, కొంతమందిని మనం మార్చలేము. ఆ మార్చాలి అని పెట్టే దాని మీద ఎఫర్ట్స్ పెట్టేదేదో మన మీద మనం ఎఫర్ట్స్ పెట్టుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఎవరిని కూడా మీరు మార్చాలని ప్రయత్నం చేయకండి. అదేవిధంగా ఎవరో కూడా మీకోసం మారాలని కూడా ప్రయత్నం చేయకండి. ఎవరి కోసం మారరు. చాలా ఇది చేదు నిజం. నీకోసం నేను మారుతాను అనేది
కొద్దిమంది కొన్ని విషయాలలో మాత్రమే సక్సెస్ కావచ్చు. చాలా సందర్భాల్లో అది అబద్ధం, నిజం కాదు. అదేవిధంగా ఎవరో మన కోసం సపోర్ట్ నిలబడతారు అనేది కూడా అన్ని వేళలా కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అది మనకి మనం ఊహించింది, మనం ఎక్స్పెక్ట్ చేసింది మనకు జరుగుతుంటుంది. చాలా సందర్భాల్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకున్నప్పుడు సక్సెస్ అవుతారు. మిమ్మల్ని మీరు మీ మీద మీరు ఆధారపడ్డప్పుడు మాత్రమే 100% రిజల్ట్ అనేది కనపడుతుంది. మనం ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు ఏమవుతుంది, ఎదుటి వాళ్ళ మూడు యొక్క రిమోట్ మన చేతిలో ఉండదు కదా. వాళ్ళు అంతకంటే ముందు మనకి హెల్ప్ చేస్తూ అంటుండొచ్చు, ఆ తర్వాత వాళ్ళ ఆలోచన మారుతుండొచ్చు. కాబట్టి ఈ ఎదుటి వాళ్ళు అనేది మన అధీనంలో లేని మనిషి అక్కడ. కాబట్టి ఆ మనస్తత్వం అనేది మనకు తెలీదు, ఇన్నర్ ఆలోచనలు అనేటివి మనకు తెలియదు. కాబట్టి మన మీద ఆధారపడటం చెప్తున్నాను కదా. మన లైఫ్లో మనం ఫోకస్ చేయాలి, ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి అంటే మన మైండ్ని మనం ప్యూర్గా అండ్ క్లీన్గా అండ్ ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా ఉంచుకోవాలి. అలా ఉండగలగాలి. సరైన నిర్ణయం తీసుకోవాలంటే మన బ్రెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా ఉండాలి. అలా ఉండాలి అంటే చుట్టూ ఉన్నటువంటి డస్ట్ని మన మైండ్లోకి రానియద్దు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఎవరి నుంచి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మూడోది, సమస్యలు ఎదురవుతుంటాయి, దానిని విశ్లేషించుకొని చూడండి. అన్ని సమస్యలను అందరికీ చెప్పుకోవద్దు, విశ్లేషించుకుంటున్న కొద్ది గుర్తుపెట్టుకోండి. మనల్ని మనం విపులీకరించుకునే కొద్దీ మనము ఎదుటి వాళ్ళకి చాలా చులకనైపోతాము. సమస్యను మనం విశ్లేషించుకున్న కొద్దీ సమస్య మన దగ్గర చాలా చిన్నదిగా కనపడుతుంది. నిజంగా ఎంత తేడా ఉంది చూడండి రెండింటికి. ఏదైనా రాగానే మన గురించి మనం ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటున్న కొద్దీ మన పట్ల వాళ్ళు మనం కొడుతుండొచ్చు, మనకు ముందు తల ఊపుతుండొచ్చు, కానీ మనం 100% వాళ్ళకి చులకనైపోతాం. అదేవిధంగా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దాన్ని ఎందుకు వచ్చింది ఏంటి అనేది దాన్ని విశ్లేషించుకుంటున్న కొద్దీ, మీకు ఒక సందర్భంలో చెప్పాను నేను, ఏదైనా కష్టమైన టాపిక్ చదువుతుంటే అర్థం కానప్పుడు ముక్కలుగా చేసి చదవండి, ఈజీగా అర్థమవుతుంది అని. అదేవిధంగా సమస్యను విడగొట్టి చూస్తుంటే దానికి సొల్యూషన్ మనకే దొరుకుతుంది. ఆ సమస్య తీవ్రత పెద్దగా అనిపించదు ఇంకా. కాబట్టి దాన్ని విశ్లేషించుకోండి మీరే అంతరాత్మగా, కానీ దాన్ని ఓపెన్ అప్ కాకండి. అలా కనుక అయితే మనం ఇంకెక్కువ సమస్యలను క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ప్రతిదాన్ని పట్టించుకోకండి మెయిన్గా. సో మీ కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యేటువంటి సమస్యలని, ప్రాబ్లమ్స్ని మీరే కట్ చేయాలి, ఎవరో కాదు కట్ చేయాల్సింది. అంటే మన ఆలోచన ఎంత పరిపక్వంగా ఉండాలి, ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి, ఎంత దాన్ని ఏమంటారు విశాల హృదయం ఉండాలి, ఎంతగా విశ్లేషించుకునే పరిజ్ఞానం ఉండాలి. ముందు వాటిని డెవలప్ చేసుకోండి, జీవితంలో మీరు హ్యాపీగా ఉంటారు. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, అవును వచ్చాయి, ఎవరి వల్లనో రావచ్చు, కానీ మీరు మారాలి. అక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి మారాల్సింది, నిర్ణయించుకోవాల్సింది, తట్టుకోవాల్సింది మనమే. ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరి కోసం ఎవరు ఈ ప్రపంచంలో మారారు, ఇది నిజం, ఇది నగ్న సత్యం. కొద్ది పర్సెంటేజ్ మాత్రమే అది జరుగుతుండొచ్చు, అది మన లైఫ్లో జరగవచ్చు, జరగకపోవచ్చు. బట్ ఎదుటి వాళ్ళు మారడం వల్ల మనకు సంతోషం కలుగుతుందో లేదో, కానీ మనం మారడం వల్ల మాత్రం మనకు ఖచ్చితంగా సంతోషం దొరుకుతుంది. కాబట్టి సో మీ పరిధిలో ఉన్న ప్రణాళిక దేనికైనా ప్లాన్ చేసుకోండి. జీవితం పట్ల ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగు వేయండి, ఆచితూచి ఆలోచించండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.